ఏదైనా మార్గం ఉన్నదా అని మన పెద్దలు పూర్వీకులు చాలా మంది అన్వేషణ చేశారండి. కానీ ఎవరు అన్వేషణ చేసినా వారందరికీ తెలిసిన మాట ఒకటే ఒక మాట. ఏంటా మాట అంటే, మనిషిలో ఉన్నటువంటి పాపమే మనిషిని నరకానికి గురి చేస్తూ ఉంది. ఆ పాపానికి క్షమాపణ కానీ కలిగితే నరకం తప్పించుకోవచ్చు అనే మాట వారు పెద్దలు గ్రహించిన వారే పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అనే ప్రయోగాలు పరిశోధనలు చేశారు. ఎవరు చాలా ప్రయత్నం చేశారు. కానీ మత గ్రంథాల్లో చెప్పిన మాట ఏంటంటే, మనుషులు ఉన్న పాపం పోవాలంటే ఆ పాపం లేనటువంటి మనిషి భూమి మీద పుట్టాలి అని మన మత గ్రంథాలలో రాసి ఉంది. మనుషులు ఉన్న పాపం తీసేయాలంటే పాపంలో రక్తంలో పాపం లేని వ్యక్తి భూమి మీద పుట్టి మనుషులందరి వరకు చనిపోవాలి. ఇది గ్రంథాలు చెప్తున్న సత్యం. మరి పుట్టిన దగ్గర నుంచే పుట్టుకతోనే పాపంతో పుడుతున్న మానవులు కలిగిన ఈ లోకంలో పాపం లేకుండా పుట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని గ్రంథాలు పరిశీలన చేసి ఆది మానవుడు పుట్టిన మొదలుకొని నేటి వరకు పరిశోధన చేస్తే ఎవ్వరు ఈ భూమి మీద పాపం లేకుండా పుట్టిన వారు లేరు, పాపం లేకుండా పెరిగిన వారు లేరు, అలాగే పాపుల కోసం చనిపోయిన వారు లేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి పాపం లేకుండా పుట్టి పాపం లేకుండా పెరిగి పాపుల మీద మనందరినీ ఆయన శిలువ రక్తం చేత మనల్ని కడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడానికి మీరు ఇష్టపడాలని మనం చేస్తాం. ఎందుకంటే పాపభారము చాలా ఘోరమైనది. పాపభారము చాలా ఘోరమైనది. మరి పాప భారం అనేది చాలా భారమైనది. ఆ పాప భారము తొలగకుండా మనిషి లోకాన్ని విడిచిపెడితే నరకానికి వెళ్ళక తప్పదు. కాబట్టి నరకం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ కోసం ఏ ప్రయత్నం చేసిన అవుతుందా? అవ్వట్లేదు. మరి ఎలాగా అంటే, సృష్టికర్త దేవుడే ఈ విషయాన్ని ఆయనే గ్రంథాల్లో రాసి పాపం మనుషులను పాపం క్షమించడం కోసం శిలువ మీద నీతిమంతులైన మనుషులు ఈ భూమి మీద రక్తం చిందిస్తే చాలు మనుషులందరికీ పాప క్షమాపణ కలుగుతుందని రాయించారు గ్రంథాలు. మరి నీతిమంతులైన మానవుడు పాపమైన మానవుడి భూమి మీద ఎవరు పుట్టారండి అంటే ఒకే ఒక వ్యక్తి పుట్టారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారే. యేసునంటే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇంకా తెలుసుకోండి. మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏదో యేసు ప్రభువారి కోసం మీకు పరిచయం చేస్తాం అంటే అనేక విషయాలు మీరు ప్రభు కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రభు గురించి తెలుసుకోండి అమ్మా. మరి రోజు మనం అనేక విషయాలు తెలుసుకుంటామండి. తినే తిండి కోసం, కట్టే బట్ట కోసం, కాయగూరల కోసం, నేను అన్ని రకాలుగా మనం అన్ని తెలుసుకుంటామంటాం. కానీ అవన్నీ భూమి మీద ఉండేవి కాదు, శాశ్వతం ఉండేవి కాదు, మనతో రావేమీ. కానీ మన ఆత్మకు మరణం లేకుండా ఉంది. కాబట్టి మరణం లేని ఆత్మ దేవుని చేయాలంటే పాప క్షమాపణ పొందుకోవాలి. అది యేసుక్రీస్తు వారి రక్తంలో ఉంది. యేసును విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపడతారు. తదాస్తు. మిమ్మల్ని రక్షించి ఆశీర్వదించి దీవించి ఫలింపు చేయగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగి మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మధ్యాహ్న స్వామిని సూచిస్తున్నాం దేవా. మరి వెలువల గ్రామంలో దైవజనులు గెడ్డం నాయన ప్రభుత్వం ప్రభా ఏసయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్న దైవజనులు ప్రభాతాన్ని పరిచయం చేస్తా ఉన్నారు. దేవాన్ని జ్ఞాపకం చేసుకున్న వారి ద్వారా ఈ పరిచయం ఈ వీధుల్లో నన్ను ఇలాగా నడవడానికి మీరు ఇచ్చిన కృప పొందాలి. ఏతన్నాను ప్రభాతాన్ని ప్రకాష్ గారిని బట్టి మీరు పొందాలి. ఆయన వారి పరిచయం దీవించండి. అనేక ఆత్మల బిడ్డలు అక్కడ చేర్చండి ప్రభావ. ఈ స్వార్థ పరిచయం వ్యర్థమైపోకుండా జగదత్పత్తికి ముందే నీవెవరి పేరు జీవ గ్రంథాలు రాస్తున్నావు వారి స్వరము విందులు కాక ప్రార్థన, వారి మారుమనసు కలుగును కాక ప్రార్థన. ప్రభావ నీ బిడ్డలుగా వారు మార్చబడి ప్రభావ వారి యొక్క దరిద్రాన్ని పోగొట్టుకొని మా జన్మకర్మ పాపాలు పోగొట్టుకొని నీతిమంతులుగా చేయబడుతుంది కాక ప్రార్థన చేస్తూ ఈ ప్రాంతాన్ని ప్రభావ మీ హస్తాలకి అప్పగిస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి కృప ఈ ప్రాంతం మీద ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.